ఉన్నాడో అతను పశువుతో సమానం. మరి మోక్షార్థమును ఎవడు పట్టుకున్నాడో అతనే పురుష శ్రేష్ఠుడు అని ఆచార్యుల వారు వేదాంత డిండిమంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ పురుషుడైనటువంటి వాడు మోక్షమును పట్టుకోవాలి. అందుకోసం ఈ శరీరం వచ్చింది. నీకు హే మహాబాహు అని సంబోధన. ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. వాడు మంచి విద్య చదువుకొని ఉంటాడు, లోకంలో మంచి రాణింపు ఉంటుంది, పెద్ద సైంటిస్ట్గా ఉండొచ్చు, లేకంటే ఒక పెద్ద డాక్టర్ ఉండి ఉండొచ్చు, ఏదో ఇంజనీర్ ఉండొచ్చు, లేదా మంచి ప్రొఫెసర్గా ఉండొచ్చు. ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు గడించేటువంటి వ్యవహారాలన్నీ ఎన్నో ఉండవచ్చు అతనికి. అయితే వీటి వలన నీవు మోక్షమునేమైనా పొందగలవా? మోక్షమును పొందలేవు. అర్జునుడు మహాబాహువులు కలిగిన వాడు, అంటే చేతులలో సామర్థ్యం బాగుంది, భుజములలో సామర్థ్యం బాగుంది, అంటే కర్మ చేయుట. భుజములు దేనికి గుర్తు అంటే క్షత్రియులకు గుర్తు. వాళ్ళు కర్మ చేయుట, కర్మ అనేటువంటిది చేతుల చేత చేసేటువంటిది. అందుకే చేతులకు అధిష్టాన దైవం దేవేంద్రుడు. ఈ దేవేంద్రుడు కూడా కర్మ వ్యవహారం చేసేదానికి అంత అడ్మినిస్ట్రేషన్. దీనిలో ఈ చేతుల యొక్క ప్రభావం ఉంటుంది. దీని వలన ఏమైనా ప్రయోజనం ఉందా అని ఇక్కడ సంబోధన. అంటే నువ్వు కర్మ చేసే దాంట్లో నువ్వు నిష్ణాతుడైతే దానివల్ల నువ్వు మోక్షమును పొందలేవు. కర్మ జ్ఞానము రెండే రెండు ఉండేది. మధ్యలో భక్తి ఉంది చూడండి, భక్తి కూడా కర్మలోకి చేరుతుంది. అయితే భక్తి అనేటువంటిది రెండు రకాలుగా భక్తి ఉంటుంది. జ్ఞానభక్తి అని ఇక్కడ ప్రేమ భక్తి ఒకటి, ఇంకొక భక్తిని ఏదో చెప్పినారే, ప్రేమ భక్తియే జ్ఞానభక్తి. ఇంకొక రకమైనటువంటి భక్తి ఏంటంటే కోరికలతో కూడినటువంటి భక్తి అని మనం దాన్ని చెప్పుకుందాం. కాబట్టి ఈ జ్ఞానభక్తి అనేటువంటిది ఉందే, దాన్ని జ్ఞానం అనే సంబోధన చేస్తారు. దాన్ని సపరేట్గా భక్తి అనేదంటూ ఏముండదు. ఇక్కడ కర్మ ఉందే, కర్మకు సంబంధించి చేసేటువంటి దానిని కర్మభక్తి, కర్మరూపంగా చేసేటువంటిది. ఈ కర్మరూపంగా చేసేటువంటి భక్తి ఏదైతే ఉన్నదో ఈ భక్తి వలన వీడు విడుదలను పొందడు. జ్ఞానభక్తి వలన మాత్రమే విడుదల పొందుతాడు. జ్ఞానభక్తి అనంటే ఇక్కడ ఆత్మజ్ఞానపూర్వకమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు విడుదలను పొందుతాడు. సరే, ఇప్పుడు ఇక్కడ మీకు రేపు కర్మయోగం, ఈరోజు శనివారమే కదా, రేపు ఆదివారం. రేపు ఆదివారానికి కర్మయోగం ఇచ్చినాం కదా మనం. కర్మయోగం పైన టాపిక్ ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది భక్తి కదా, భక్తి షట్కం ఇది. 10వ అధ్యాయము 10, 11, 12 వరకు, 7, 8, 9, 10, 11, 12 భక్తి షట్కం. ఇప్పుడు ఈ భక్తి షట్కంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనస్సు భక్తి వైపు మరలుచున్నది. మనస్సు భక్తి వైపు మరలుతుంది. భక్తి వైపు మరలుట అనేటానికి ఇప్పుడు ఇక్కడ ఏంది, నేనే మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నానంటే, ఈ భక్తి ఏ భక్తి అంటే జ్ఞానభక్తి కిందకి సంబంధిస్తుందా లేక
కర్మ భక్తిలో సంబంధిస్తుందా అని అంటే, ఇక్కడ చెప్తున్నటువంటి భక్తి జ్ఞానభక్తికి దారితీస్తుంది. జ్ఞానభక్తికి దారితీస్తుంది. అంతేగాని కర్మభక్తికి దారితీస్తే అది నీకు విడుదల చేయదు. ఇక్కడ చెప్తున్నటువంటిది కర్మతో కూడిన భక్తి గురించి చెప్పట్లేదు. జ్ఞానపూర్వకంగా ఉండేటువంటి స్థితికి దారి తీసే భక్తిని గురించి చెప్పడం జరుగుతున్నది. సరే, ఇప్పుడు మీకు ఒక ఇంట్రొడక్షన్గా ఒకటి చెప్తాను. ఎందుకంటే మహాబాహో సంబోధన ఉంది కాబట్టి మీకు సింపుల్గా ఒకటి చెప్తానేనండి. జ్ఞానము ఏమండి? ఆత్మస్వరూపము. ఏమంటే ఆత్మస్వరూపం అయినప్పుడు నేను ఆత్మస్వరూపం అవునా కాదా? ఎవరికి వాళ్ళు ఆత్మస్వరూపులని తెలుస్తున్నదా లేదా మీకు? అంటే తెలుస్తుంది. నేను ఆత్మస్వరూపము. ఏమంటే ఆత్మస్వరూపము కర్మ చేయుట లేక కర్మను చేపించుట చేస్తుందా? కర్మను చేపించదు, కర్మను చెయ్యదు. సరే, లోకంలో ఉండేటువంటి భోగములను భోక్తగా అనుభవించుట కానీ లేదా ఆ భోగములను సంపాదించుట కానీ చేస్తుందా? అది కూడా చేయదు. ఇది పుట్టుక మరణము ఉందా దీనికి? లేదు. ఆకలి దప్పిక అది తింటుందా? ఆత్మస్వరూపం ఏమైనా అంటే తినదు. చూడండి, ఆత్మస్వరూపము ఏ సంబంధము లేదు. ఆత్మస్వరూపము ఏ సంబంధము లేదు. ఇప్పుడు నేను ఆత్మస్వరూపం కదా, నేను ఆత్మస్వరూపము. నాకు వీటితో దేనితోనూ సంబంధము లేదు. ఇది ఉండినా ఓకే, లేకపోయినా ఓకే అని స్పష్టముగా ఎవడున్నాడో అతను సన్యాసి అవుతాడు. అతను జ్ఞానం అవుతాడు. సన్యాసి అన్న, జ్ఞాని అన్న, సాధువు అన్న ఇవన్నీ ఒకటే. తను ఆత్మస్వరూపుడను అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నాడంటారా లేదంటారా? ఇప్పుడు నేను చెప్తున్న ఇతను నేను ఆత్మస్వరూపుడను అనేటువంటి దృఢత్వములో ఉన్నాడు. ఇప్పుడు నేను ఆత్మస్వరూపమే. ఎట్లా? అనుభవపూర్వకంగా ఉన్నాడు. ఆత్మానుభూతి వలన తను ఆ స్థితిలో ఉన్నాడు. ఇతను కర్మలు చెయ్యాల్సిన పని లేదు. ఎందుకంటే ఇతనికి ఫలముతో అవసరము లేదు. ఏది ఫలమును అపేక్షించుటలేదు. ఎందుకంటే ఆ ఫలముతో ఇతనికి ఏ ప్రయోజనము లేదు. ఏమంటే కొద్దిగా బాగా అర్థం చేసుకోండి. మళ్ళా చెప్పలేదనుకోకండి. ఇతనికి కర్మ ఫలముతో ఎటువంటి ఆసక్తి లేదు. కర్మ ఫలమని అసలు ఫలముతో పని లేదండి ఇతనికి కావాల్సింది ఏమిటంటే ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ శరీర యాత్ర కోసం, ఆ శరీరము నిలబడేదానికి అవసరమైనటువంటి ఆహారము, వస్త్రము అంత మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఉండేదానికి ఏదో అది ఎక్కడనేటువంటిది అది ఆ పరిస్థితులను అనుసరించి ఉంటుంది. ఒక జాగాలో ఉండాలని ఉండదు ఒకటి.
రెండవది ఏంటంటే, ఈ ఆహారం అనేటువంటిది ప్రారంధాన్ని అనుసరించి వస్తుంది, తను ప్రయత్నం అనేటువంటిది ఉండదు. అది 2. మళ్ళీ మూడవది చూడండి, నెక్స్ట్ మినిట్, తరువాత నిమిషం ఏమవుతుందో అది నాకు అనుకూలంగా ఉండాలి అనే భావన ఉండదు. నెక్స్ట్ మినిట్ నుంచి మొదలుకొని తర్వాత అంతా కూడా రేపేమవుతుందో, మన్నాడేమవుతుందో, రేపు నెలలో ఏమవుతుందో, వచ్చే సంవత్సరం ఏమవుతుందో ఈ భావన ఉండదు. అంటే ఏమిటి? నెక్స్ట్ మినిట్ మొదలుకొని జరిగేదాన్ని గురించి అది ఏమి జరుగుతుందని కానీ, అది ఇట్లా జరగాలని కానీ తనకు భావన ఉండదు. ఇది నెక్స్ట్. ఇంతకు ముందు జరిగినవి చూడండి, అవి ఇతనికి ఒకవేళ గుర్తు ఉండినా వాటిని గురించి అవి అప్పుడు అలా జరిగినాయని కించిత్తు కూడా దానికి సంబంధించిన భావన ఉండదు. ఏమండి, ఇప్పుడు నేను 5 చెప్పినాను అనుకుంటాను. ఈ 5 ఎవరికి ఉంటాయో, ఈ 5 తర్వాత మళ్ళీ ఇంకొకటి 6వది వర్తమానములో ఉండుట. ఇప్పుడు అంతే. ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు నేను ఉన్నానంతే. నేనుగా ఉండుట. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞానులు అని చెప్పుడు జరుగుతుంది. వీళ్ళు కర్మ చెయ్యాల్సిన అవసరం లేదు. అంటే కర్మ చేయాల్సిన అవసరం లేదనంటే ఇతను కర్మ చెయ్యాలనే భావన ఇతనికి ఉండదు, ఒకటోది. రెండవది, కర్మ చేయాల్సిన అవసరం కూడా అతనికి లేదు, 2. మూడవది, కర్మ ఇతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది జ్ఞానాగ్ని ఉన్నది. అక్కడ జ్ఞానాగ్ని అంటే జ్ఞానస్వరూపంగా ఉన్నాడు కాబట్టి, జ్ఞానస్వరూపమునందు మీరే చెప్పారు ఆత్మస్వరూపమునందు కర్మ ఉండుట లేదు, చేయుట లేదు, చేపించుట లేదు. కర్మ కూడా లేదు అందులో ఆత్మస్వరూపమునందు. ఇప్పుడు ఇతను చూచేదానికి మనకు శరీరం కనిపిస్తూ ఉంది. చూచేదానికి శరీరం కనిపిస్తూ ఉన్నా అతను జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మానుభూతిలో తను ఉంటాడు. అందుకే చెప్తున్నాను, వర్తమానము, నెక్స్ట్ క్షణము లేదు, బిఫోర్ క్షణము కూడా లేదు. ఇప్పుడు ఏ క్షణం ఉందో దీంట్లో ఇదే ఉంటాడు. ఇంక వేరే ఆలోచన అనేది లేదు అతనికి. ఇలా ఎవరుంటారో వాళ్ళకి కర్మతో సంబంధం అనేది తొలగిపోయి ఉంటుంది. అసలు అతను కర్మ చెయ్యాలని పోయినా కర్మే అతని దగ్గరికి రాలేదు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వ్యక్తి కర్మ చెయ్యడు. ఇప్పుడు దీన్ని ఏమనాలి అంటే జ్ఞాననిష్ఠ అనాలి. అదే సన్యాసము, అదే సాధుత్వము. ఏమండి, ఇది సన్యాసము, సాధుత్వం, జ్ఞాననిష్ఠ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంటుందంటే ఉండుట ఉంటుంది. ఇతను కర్మ ఇతని దగ్గర ఏ కోసన లేదు. సరే, ఇప్పుడు ఈ స్థితిని పొందితే అతను మోక్షం పొందుతాడు. ఇప్పుడు ఈ లక్షణాలు మనకు కూడా రావాలంటే ఇప్పుడు భక్తిని కలిగి ఉంటే వస్తుందా అంటే, భక్తిని కలిగి ఉండుట అంటే
ఇక్కడ భక్తిని కలిగి ఉండుట అంటే దేవస్థానానికి వెళ్ళుట, బొట్లు పెట్టుకునుట, తర్వాత యజ్ఞయాగాది క్రతువులను చేయుట, తర్వాత స్తోత్ర పారాయణాదులు చేయుట, ఇవన్నీ అతని దృష్టిలో, లోకుల దృష్టిలో భక్తి. ఇటువంటి భక్తి ఇది మోక్షమునకు దారితీయుట కానీ మోక్షమును కలిగించుట కానీ చేస్తుందా అంటే చెయ్యదు. ఎందుకంటే వీడి బుద్ధిలో ఇదే గొప్ప, నేను ఇలాగే చెయ్యాలి అని ఉన్నాడు. నెక్స్ట్ ఈ కర్మ చేయుట అంటే యజ్ఞము చేయుట అనేది కర్మ. ఈ యజ్ఞము చేయుట అనేటువంటిది ఉందే, ఈ యజ్ఞము చేయుట అనే దాని వలన దేవుడు నన్ను అనుగ్రహిస్తాడు అని వీడున్నాడు. తర్వాత దాన ధర్మాలు చేసేదాని వలన నాకు పుణ్యం వస్తుంది అని ఉన్నాడు. తర్వాత పంచామృతాది అభిషేకాది వ్యవహారాలన్నీ చేయుట, ఇవన్నీ భక్తి అని ఉన్నాడు. ఇతని దృష్టిలో అలా ఉన్నాడు. తర్వాత దేవుడు అనుగ్రహించి నాకు మోక్షమునిస్తాడు అని ఉన్నాడు. అంటే ఇతను ఈ నిర్ణయములో ఉన్నాడు. ఇతను ఈ నిర్ణయములో ఉన్న కారణము చేత ఇతనికి జ్ఞాన మార్గములో పోవాలి అనేటువంటి భావన ఇతనికి లేదు. కాబట్టి ఇతను జ్ఞాన మార్గంలో ప్రయాణము చేయుట జరగదు. అందువలన ఏమవుతాడు, ఇతను అనుకుంటూ ఉన్నటువంటి కట్టు, బొట్టు, జిట్టు ఏవైతే ఉన్నాయో ఇవి పెట్టుకొని లోకంలో వ్యవహారం చేసుకుంటూ, లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఇతన్ని గౌరవ మర్యాదలు చేస్తే ఇదే నాకు చాలనేటువంటి, ఇదే నిజమైనటువంటి దాన్ని ఏమనాలి, గౌరవము మర్యాద, భగవంతుడు నాకు ఇవన్నీ ఇస్తున్నాడు అనేటట్లుగా వ్యవహరించేటువంటి వాడికి ఆత్మజ్ఞానం ఎట్లా పట్టుబడుతుంది? అది పట్టుబడదు. ఆత్మజ్ఞానం కలగాలంటే ముందు వీనంతట వీడు నేను ఆత్మజ్ఞానమును పొందాలి అని వీడికి అనిపించాలి. వీడికి అనిపించి వీడు ఆత్మజ్ఞాన మార్గం వైపు వెళితే అప్పుడు వీడికి ఆత్మజ్ఞానం అనేటువంటిది కలిగేదానికి అవకాశం ఉంది. వీడికి అనిపించకుండా వీడు ఆత్మజ్ఞాన మార్గం వైపు పోకుండా వీడు దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, దేవుడు నాకు ఏం కావాలంటే అది ఇస్తాడు, దేవుడే నాకు మోక్షాన్ని కూడా ఇస్తాడు అని ఎవడైతే ఉన్నాడో వాడికి దేవుడు ఇవ్వడం అనేటువంటిది ఉండని, దాని గురించి కాదని చెప్పట్లేదు, కానీ మోక్షం అనేది రాదు అని చెప్తున్నా. మోక్షం రాదు. మరి కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే వీడు చేస్తున్నదంతా తప్ప అంటే తప్పు కాదు, కానీ మోక్షమును పొందుటకు వీడు చేసేది సరిపోదు. వీడి దృష్టిలో ఫలమును ఆశిస్తున్నాడు కాబట్టి ఇతనికి ఫలమును ఆశించి దానిలో తగులుకొని ఉన్నాడు. ఫలమునందు తగులుకొని ఉన్నాడు ఇతని మనస్సు. ఫలములో తగులుకొని ఉన్న కారణము చేత వీడు ఆత్మస్వరూపము నేను అనేటువంటి స్థితికి వీడు రాలేడు. వాడు రాడు. వాడికి ఇంకొకటి ఆ మార్గంలో రావాలని అంటే ఏదో పుణ్యవశాన
అంటే ఎక్కువ పుణ్యం చేసుకోవాలి. ఆ ఎక్కువ పుణ్యం చేసుకొని ఇంకా వానంతట వాడికే బయట విషయముల యందు, అంటే వాడు అనుభవించేటువంటి భోగముల యందు, స్వర్గాది లోకముల యందు వానంతట వాడికే దాన్ని ఏమనాలి, రోత పుట్టాలి. వానంతట వాడికే పుట్టాలి. అప్పుడు ఆలోచన చేస్తాడు వాడు, దీనికంటే ఇంకోటి ఏదైనా గొప్పగా ఉందా. అప్పుడు ఆలోచన చేస్తే అప్పుడు వాడికి కలిగేదానికి అవకాశం ఉంది. కానీ నువ్వు అది ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుందో. రావణాసురునికి కలిగింది అలాగా. రావణాసురుడు తను పొందాల్సినవన్నీ పొందేశాడు, తను చేయాల్సినవన్నీ చేసేసాడు, అన్నీ పొందేశాడు. ఎవరిని ఏమీ జయించాల్సిన పని లేదు, అన్నీ తన వశంలో ఉన్నాయి. ఇంకా లాస్ట్కు అతనికే బేజారైపోయింది. ఇంకా నాలాగా పొందేటువంటి వాడు ఎవడు లేడు, నేను ఈ స్థితిలో ఉన్నాను అనేటువంటి స్థితిలో అతనికి అయిపోయింది. కాబట్టి ఇంక ఈ స్థితిలో నుంచి నేను బయటపడాలి అని అతనే నిర్ణయం చేసుకొని తర్వాత మళ్ళా రాముల వారితో యుద్ధం జరగడం, మళ్ళీ అక్కడి నుంచి పోతాడని అనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం నిర్ణయం తీసుకునేదానికి మనకు అవకాశం ఉంది. అందుకోసం చెప్తున్నా, మనం భక్తి అని అనుకుంటే మనం వెళ్తున్నటువంటి మార్గము నిజమైన భక్తి అంటే కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర టెంకాయలు కొట్టేసి దేవునికి అభిషేకం చేపించేసి దేవునికి పూలమాలలు వేసేసి అక్కడ ఉండేటువంటి తీర్థము ప్రసాదం తీసుకునేసినంత మాత్రాన వీడు నిజమైన భక్తిని పొందుట లేదు. ఇట్లా పోయిన దానివలన వీడికి పుణ్యం కలుగుతుందే కానీ నిజమైన జ్ఞాన మార్గం వైపు వీడు ప్రయాణం చేయలేడు. నిజమైన జ్ఞాన మార్గం వైపు ప్రయాణం చేసేదానికి ఇవన్నీ సహకారం అవునా కాదా? సహకారమే. ఎట్లా సహకారం అవుతుందంటే, నేను ఆత్మజ్ఞానమును పొందాలి, దాని కొరకు నేను ఇవన్నీ చేస్తున్నానని వీడు భావిస్తే అప్పుడు దీని నుంచి వాడికి ఆత్మజ్ఞాన మార్గం వైపు వీడి మనస్సు తెలుసుకొని ఆ మార్గంలో పోతుంది. అట్లా లేకపోతే వీడి మనస్సులో ఆ భావన లేదు కాబట్టి, వీడి మనస్సులో నాకు పుణ్యం కావాలనే భావన ఉంది కాబట్టి వీడు చేసే వ్యవహారాలన్నింటి వలన పుణ్యం వస్తుందే కానీ ఆత్మజ్ఞాన మార్గం వైపు వీడు వెళ్ళలేడు. అడిగైపోయింది. కాబట్టి భక్తి అది వీడికుండే భక్తి మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళదు. తర్వాత కర్మ. ఈ కర్మ ఉంది చూడండి, నువ్వు చేసేది ఏదైనా చేయండి, నువ్వు చేసే ప్రతి పని ఏం కావాలంటే అది కర్మయోగముగా మారాల. నువ్వు చేసే ప్రతి పని కర్మయోగము అవ్వాలి. కర్మయోగము అంటే ఆ చేసే కర్మ ఏది ఉందో ఆ కర్మను శరీరము, ఇంద్రియాలు, ప్రాణము ఇవి చేస్తున్నాయి. నేను చేసేవాడును కానీ చేపించేవాడును కానీ కాదు. అది ఈశ్వరార్పణ భావంతో నేను చేసి, నేను చేసేవాడును కాదు చేపించేవాడును కాదు అనే స్థితికి నేను చేరుట కొరకు నేను ఇప్పుడు ఈ శరీరాది సంఘాతముతో కర్మలను చేస్తూ, శరీరము, ఇంద్రియాలు, ప్రాణము ఇవి కర్మం చేస్తాయి కాబట్టి వీటితో కర్మం చేస్తూ మనసు చేత సంకల్పిస్తూ ఆ కర్మలో నేను చిక్కులుకోకుండా, ఇది ఈ చైతన్యము యొక్క ప్రభావము చేత ఇవన్నీ చేతనవంతమై ఇవి చేస్తున్నాయి, నాకు దీనికి సంబంధము లేదు అని వీడు ఉండగలగడం ఒకటోది. ఇలా ఉండలేకపోతే ఈ కర్మను చేసి ఈశ్వరార్పణ భావనతో ఈశ్వరునికి సమర్పించడం, ఇది రెండవది. ఇట్లా ఈ మార్గంలో చేస్తే వీడేమవుతాడు, వీడి అంతఃకరణ శుద్ధికి మార్గం ఏర్పడి తద్వారా ఆ కర్మ నుంచి వీడు బయటపడేదానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు చూడండి, నువ్వు కర్మను చేస్తున్నావు అని అంటే కర్మ ఫలమును ఆశించే చేస్తున్నావు. కర్మ ఫలమును ఆశించకుండా నీవు కర్మను చేయుట లేదు. కర్మ ఫలమును ఆశించకుండా కర్మను చేయుట లేదు.
ఫలము పైన ఎంతవరకు నీకు ఆశ ఉందో అంతవరకు నువ్వు కర్మను చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మ నిన్ను బంధిస్తుంది. నువ్వు కర్మ ఫలమును ఎప్పుడైతే ఈ కర్మఫలముతో నాకు పని లేదు అనే స్థితికి నువ్వు రావాలి. కర్మ ఫలముతో నాకు సంబంధము లేదు, నాకు అవసరము లేదు అనే స్థితికి ఏ రోజు వచ్చినావో ఆ రోజు కర్మఫలము నీ నుంచి దూరమై క్రమంగా కర్మ కూడా నీకు దూరం అవుతుంది. ఎందుకంటే కర్మఫలం పోయింది, కర్మఫలం నాకు వద్దనేసినావు, ఇంకా కర్మ కూడా ఏమవుతుంది, కర్మ కూడా క్రమంగా దూరం అయిపోతుంది. కర్మఫలము మొదట నువ్వు కట్ చేస్తే, కర్మఫలమును కట్ చేసేదానికి నీకు సాధ్యం కాదు కాబట్టి అది ఈశ్వరార్పణ భావనతో చెయ్యి. ఈశ్వరార్పణ భావనతో చేసి ఆ ఈశ్వరానుగ్రహము వలన నేను మోక్ష మార్గంలో వెళ్ళాలి అనేటువంటి దృఢనిశ్చయానికి రా. నాకు జరగాల్సింది నా ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది అని రా. ఆ బుద్ధి నువ్వు తెచ్చుకో. అలా తెచ్చుకుని నువ్వు ముందుకు వెళితే అప్పుడు నీకు మోక్ష మార్గానికి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి కర్మ ఫలమును కోరినప్పుడు కర్త అవుతావు, కర్మ ఫలమును కోరకపోతే అకర్త అవుతావు. అంటే కర్మఫలమును ఎప్పుడు నువ్వు కోరలేదో, ఇది నాకు దీంతో పని లేదు అని నువ్వు కర్మఫలాపేక్షను ఈశ్వరార్పణ భావన చేయుట. ఈశ్వరార్పణ భావన ఎందుకు చేయుట అనంటే ఈ కర్మకు నాకు సంబంధము లేదు అని గుర్తించే స్థాయి రావడం కొరకు నువ్వు ఈశ్వరార్పణ భావన చేయడం మొదట. అసలు ఈ కర్మను నేను చేయడం లేదండి అని నువ్వు అనగలగాలి. కర్మను చేస్తూ ఈ కర్మకు నాకు సంబంధం లేదు, నేను కర్తను కాదు అనే స్థితిలో నీకు రావాలి. అలా రావాలనంటే నీకు వెంటనే రాలేవు. కాబట్టి మొట్టమొదటి స్థాయిలో దీనిని ఈశ్వరార్పణ భావనతో చేయి. ఈశ్వరార్పణ భావనతో చేయుచున్న కారణము చేత అప్పుడేమవుతుంది, అప్పుడు క్రమంగా మనస్సు ఆ ఈశ్వరార్పణ భావనలోకి పోయి ఈశ్వరతత్వాన్ని తెలుసుకుంటుంది. ఆ ఈశ్వరతత్వాన్ని తెలుసుకుని క్రమంగా ఆ ఈశ్వరుడు ఎవరో కాదు నేనే అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ జరుగుతూ ఉండేదంతా కూడా ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః. ఆ గుణములు ఆ గుణ కార్యముల యందు ప్రవర్తిస్తున్నాయి. దాని యొక్క కర్మానుసారంగా నాకు సంబంధము లేదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అనేటువంటి స్థితికి దారితీస్తుంది. అలా దారితీసి ఏ రోజు అది పరిపక్వం అవుతుందో అప్పుడు దీనిలో నుంచి వీడు బయటపడిపోతాడు. ఇది కర్మ చేయాల్సింది. అది కర్మ ఏమవుతుంది, కర్మయోగముగా మారాల్సి ఉంటుంది. కర్మయోగముగా మారాలి. కర్మయోగంగా మారుటంటే ఈశ్వరార్పణ భావనతో సమర్పించుట. తను చెయ్యాల్సిన కర్మను చేయడం, కర్మఫలమును ఈశ్వరార్పణ భావనతో సమర్పించడం. అప్పుడు కర్మ యోగం అవుతుంది. అది అలా కాకుండా కర్మను చేసి ఈశ్వరుడు ఏమి ఇవ్వాలంటే అది ఇస్తాడు, ఆ ఈశ్వరుడు నాకు ఇస్తాడు కాబట్టి నేను నా కోరికలు తీరుట కొరకు నేను ఈశ్వరుని ప్రీత్యార్థమే నేను కర్మలు చేస్తున్నాను. నువ్వు చేసావా, అంతఃకరణ శుద్ధి కలగదు, మోక్ష మార్గం లేకపోవు. ఈ కర్మయోగము చేసిన తరువాత అప్పుడేమవుతుందంటే కర్మఫలాభిసంధి, కర్మఫలమునందుండేటువంటి ఆ సంధి అంటే ఆ ఫలానికి తనకు ఉండేటువంటి సంబంధం ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు ఈ కర్మ నేను చెయ్యాలనా వద్దా అనే మీమాంస మళ్ళీ వస్తుంది. అంటే ఈ కర్మ కూడా ఇప్పుడు తన నుంచి ఏమైపోతుందంటే క్రమంగా అది దూరం కావడం ప్రారంభమవుతూ వస్తుంది. అంటే మనస్సులో నుంచి నేను కర్మ చేసేవాడనా, ఈ కర్మ నాకు అవసరమా, ఈ కర్మ నేను చెయ్యాలనా అనే స్థితి వస్తుంది అప్పుడు వాడికి. అలా వచ్చినప్పుడు
అప్పుడు కర్మ నుంచి కూడా క్రమంగా దూరం కావడం జరుగుతుంది. అప్పుడు కర్మ నుంచి దూరం అవుతాడు క్రమంగా. ఇలా దూరమై కర్మ అనేటువంటిది నాకు లేదు, కర్మ నేను చేసేవాడను కాదు, అసలు ఆ కర్మ అనేటువంటిది లేదు అనే స్థితికి వస్తాడు. ఇప్పుడు ఇప్పుడు చెప్పాను చూడండి, దీని ప్రకారంగా మీరు ఆలోచన చేయండి. కర్మ ఫలమును ముందు విడిచిపెడితే కర్త అనే భావం పోతూ వస్తుంది. కర్త అనే భావన లేకుండా పోవాలనంటే ఇప్పుడు ఈశ్వర భావనలోకి మనస్సు పోతే అప్పుడు నీకు ఈశ్వర భావనతో సపోర్ట్ వచ్చి నువ్వు చేసే కర్మ నుంచి నువ్వు బయటపడేదానికి అవకాశం వస్తుంది. ఆ తర్వాత భోక్త అనేటువంటిది, నువ్వు కర్త ఎప్పుడు కాదో భోక్త కూడా నువ్వు అప్పుడు కావు. ఎప్పుడు కర్త అవుతావో అప్పుడే భోక్త అవుతావు. దీన్ని నేను కొద్దిగా చాలా వివరించాల్సి ఉంటుంది, కానీ నేను సింపుల్గా చెప్పాను నేను ఇప్పటిక్కడికి. కాబట్టి మీరు దీన్ని చూడండి, ఎట్లా వస్తే కర్మయోగం నుంచి కర్మ సన్యాస యోగం వస్తుంది. కర్మ సన్యాస యోగము తరువాత జ్ఞాననిష్ట అనేటువంటిది వస్తుంది. జ్ఞాననిష్ట అంటే ఉండుట, అంతే. ఉండుట దేంట్లో ఉండుట? వర్తమానమునందు ఉండుట. వర్తమానమునందు ఉండుట అంటే ఇప్పుడుండాలని అట్లా కాదు. స్వరూప స్థితి, నేను ఉన్నాను అని ఉండుట, అది వర్తమానం. ఇదండి ఇక్కడ పరిస్థితి. ఇక్కడ సంబోధన ఏంటంటే, హే మహాబాహో, నువ్వు కర్మలు చేయుటలో నిష్ణాతుడు, కానీ మోక్షమును పొందేటువంటి మార్గంలో నువ్వు అంతటి బుద్ధిమంతుడు కాదు. అంతటి బుద్ధి లేదు నీకు, అంతటి వివేకం లేదు. అందుకే కదా అర్జునుడు నేను యుద్ధం చెయ్యును అని అన్నాడుగా. ఏమన్నాడు? గురు నహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే. గురువులను చంపుట కంటే అక్కడ భిక్షాటన చేసుకుని నేను బ్రతుకుతానని అన్నాడు. ఒరే, భిక్షాటన చేసుకొని బ్రతుకుతాను అంటున్నావే, భిక్షాటన చేసుకుని బ్రతికేది ఎవరు? శరీర భావన లేనివాడు ఆ శరీరం కోసం ఏది దొరికితే దాన్ని ప్రారంధానుసారంగా దానికి సమర్పించుట అనేటువంటిది చేస్తూ ఆ స్థితిలో ఉంటాడు. అది భిక్ష అంటే జ్ఞానస్థితిలో ఉండేటువంటి వాడు చేసేటువంటి పని. నువ్వు ఇక్కడ ఎట్లా మాట్లాడుతున్నావు? నేను భిక్షాటన చేసుకుంటానని భిక్షాటనకు యోగ్యమైన స్థితిలో మాట్లాడావా? భిక్షాటనకు యోగ్యమైన స్థితిలో మాట్లాడాలా. పైగా ఈ కర్మనే విడిచిపెట్టేస్తానన్నాడు, కర్మతో నాకు వద్దు అన్నాడు, నేను సన్యాసం తీసుకుంటానన్నట్లుగా మాట్లాడాడు. అరే, నువ్వు సన్యాసానికి యోగ్యుడువా? సన్యాసానికి యోగ్యత కావాలనంటే కర్మఫలము, ఫలభోక్త, ఇవి 3 పోవాలి. ఈ 3 పోయినాయి ఇతనికి, ఈ 3 పోలా. అందువలన ఈయన కర్మలోనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ సంబోధన, హే మహాబాహో, నీకు బుద్ధి వికసించలేదు కానీ నువ్వు ఒక పని చేసినావు. ఏం పని చేసినావంటే, యత్ శ్రేయస్య అనిశ్చితం బృహితన్మే అని అన్నావు. నాకు ఏది శ్రేయస్సు దాన్ని చెప్పు చాలని అన్నావు. కాబట్టి నీవు నన్ను గురువుగా స్వీకరించినావు. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నావు. నేను శిష్యుడిని అయిపోయినాను అన్నావు. అంటే నువ్వు శిష్యుడు ఎప్పుడైనావో అప్పుడు గురువు యొక్క చేతికి పగ్గాలను ఇచ్చేసావు. అంటే నా బాధ్యత అంతా నీదే మహానుభావ, నన్ను సక్రమైన మార్గంలో నా బుద్ధిని నడిపించు అని ఇచ్చావు. కాబట్టి నీ స్థితిని నేను చెప్తున్నా, హే మహాబాహో, చేతులు పొడుగా ఉన్నాయి, నువ్వు మంచి కర్మ చేయగలవు, కర్మనిష్ట నీకు బాగుంది, కానీ జ్ఞాననిష్ట లేదు. అందువలన
నువ్వు జ్ఞాననిష్ట మార్గం వైపు ప్రయాణం చేసేదానికి నిన్ను ఉద్దేశించి నేను భూయ ఏవా భూయ ఏవా నేను తిరిగి మళ్ళీ చెప్పుచున్నాను. శృణు, విను. పరమం వచః, ఏం చెప్తున్నా నేను తెలుసా? పరమం వచః, గొప్పదైనటువంటిది, ఆత్మతత్వ మార్గానికి దారి తీసేటువంటి దాన్ని నీకు నేను చెప్పుచున్నాను, వినుము. ఎందుకు మళ్ళీ నాకు చెప్పిందే చెప్తాన్నవే? నువ్వేమన్నా వేరేదేమన్నా చెప్పేది ఉందా? ఎందుకు నాకు అదే చెప్పిందే చెప్తావు కదా, దాంట్లో ఇంక వేరే ఇంకేం లేదే అని అంటే, యత్తేహం ప్రియమాణాయ, యత్ అహం ప్రియమాణాయ, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడు. ఎందుకంటే నేను చెప్తూ ఉంటే ఆ చెప్తూ ఉండేటువంటి దాని యందు బుద్ధిని బాగా పెట్టి ఇప్పుడు చెప్తూ ఉండేదాన్ని నువ్వు గ్రహిస్తున్నావు. గ్రహించి దాంట్లో నువ్వు నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు. అంటే నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని నువ్వు వెంటనే గ్రహిస్తున్నావని నాకు అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది కాబట్టి నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడు. గ్రహిస్తున్నావని నాకు అర్థమవుతూ ఉంది. నాకు అర్థమవుతోంది కాబట్టి నేను నిన్ను ప్రియమైనటువంటి వాడిగా నేను స్వీకరిస్తున్నాను. అందువలన వక్ష్యామి, నీకు నేను చెప్తున్నా. ఎందుకు? హితకామ్యయ, నీకు హితమును చేకూర్చేటువంటి మాటలు చెప్తున్నా. నీకు హితం, ఎందుకంటే ఆయన అడిగాడుగా, నాకు శ్రేయస్సు ఏది కలుగుతుంది దాన్ని చెప్పు అని అడిగావు కాబట్టి నీకు హితము కలిగేటువంటి మాటలు, అంటే నీకు శ్రేయస్సును కలిగే మాటలను నేను ఇప్పుడు మళ్ళీ చెప్పుచున్నా. మళ్ళీ అని అంటున్నాడు అంటే ఏమి? ఇంతకుముందే చెప్పినాను, ఇంతకుముందు చెప్పిన దాన్ని మళ్ళీ నేను చెప్పుచున్నాను. ఏమై ఇంతకుముందు ఎప్పుడు చెప్పినావు? ఇంతకుముందు భూయేవా అని అంటున్నావు కదా. ఇంతకుముందు చెప్పిన దాన్ని మళ్ళీ పెట్టి చెప్తున్నాను అని అంటున్నావు కదా. ఇంతకుముందు ఎప్పుడు చెప్పినావు అని అంటే ఏమంటే 7వ అధ్యాయం నుండి మొదలు పెట్టండి. ఎత్తుకుంటానే అపరాప్రకృతి పరాప్రకృతి, అపరాప్రకృతి పరాప్రకృతి చెప్పాడా లేదా? అపరాప్రకృతి ఎవరి స్వరూపము? నా వైభవం, నా యొక్క ఐశ్వర్యం అని చెప్పాడు. పరాప్రకృతి అది కూడా నాకు సంబంధించింది. అపరా ప్రకృతులతో ఈ జగత్తునంతా నేను నడుపుచున్నాను అని చెప్పాడు భగవంతుడు. అంటే ఇప్పుడు ఏం చెప్పినట్లయింది? భగవద్ వైభవాన్ని చెప్పేశాడుగా, నా సామర్థ్యం ఏంటో చెప్పాడుగా, సామర్థ్యాన్ని చూపించాడుగా ఇప్పుడు నీకు డైరెక్ట్గానే. అది వెంటనే నీకు మళ్ళీ అర్థం కాదని మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ దిగొచ్చాడు. మళ్ళీ దిగొచ్చి ఏం చేశాడు? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఇట్లా ఇవన్నీ చెప్పుకొని వచ్చాడుగా. ఇవన్నీ ఏంటివే? రసోహం, నీళ్ళని చూసినామనుకో, ఆ నీళ్ళల్లో నేను రసస్వరూపంగా ఉండాను. తర్వాత సూర్యుని చూసినామని అనుకో, అక్కడ అగ్నిగా వెలుగు రూపంగా నేను ఉన్నాను. చంద్రుని చూసామనుకో, అక్కడ వెలుగు రూపంగా నేను ఉన్నాను. భూమిని చూసామనుకో, గంధం రూపంగా వాసన రూపంగా నేనే ఉన్నాను. ఈ జీవులను చూసామనుకో, అక్కడ జీవులలో ఉండేటువంటి జీవన సామర్థ్యంగా ఉండేది నేనే ఉన్నాను. ఇలా ప్రతి దానిలోనూ చూపిస్తూ నేనే ఉన్నాను, ఇదంతా నా సామర్థ్యం వల్ల నిలబడింది. బలం బలవతాం చాహం, బలవంతులలో ఉండేటువంటి బలము నా వలననే ఉంది. ఇట్లా ఏది ఉందో వాటన్నింటినీ తన సామర్థ్యము వలననే అక్కడ నిలబడి ఉన్నాయని చెప్పాడు.
ఇవన్నీ తన సామర్థ్యం వల్ల నిలబడి ఉన్నాయని చెప్పాడు. తర్వాత 8వ అధ్యాయంలోనూ అలాగే వివరించాడు. ఈ సకల సృష్టి ఎలా పుట్టిందో తను వివరించాడు. 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవీయం తపామ్యహమహం వర్షం నిగృహ్ణాం విసృజామి చ అమృతం చైవ మృత్యుచ సదసశ్చాహం అర్జున. ఇవన్నీ కూడా అక్కడ భగవంతుడు చెప్పాడు. ఇవన్నీ నా 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 స్వరూపం వలన, నా వైభవం వలన ఇవన్నీ ప్రకటింపబడుతున్నాయని చెప్పాడు. అంటే అవన్నీ చెప్తూ వచ్చాడు. అవన్నీ చెప్తూ వచ్చి వాటినే మళ్ళీ నీ కొరకు నేను చెప్పుచున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. భూయ ఏవా అని ఆరంభమైనది. ఓ గొప్ప బాహువులు గల అర్జున, భూయ అంటే మరలా వినుము, నా మాటను వినుము. ప్రకృష్టమైన అంటే దేనిని మించినది ఏదీ లేదో అట్టి ఆత్మవస్తువును స్పష్టముగా తెలిపే వాక్యమును వినుము. అంటే నీవు ఆత్మోన్ముఖంగా నీ మనస్సు ప్రయాణం చేసే ఆ స్థితిని నీకు నేను చెప్తాను, విను. ఏ ప్రకృష్టముగు వచనమును ప్రీతిని చెందుచున్న నీ కొరకు నేను చెప్తున్నాను. నేను చెప్తా ఉండేది నీకు చాలా బాగా అర్థమగుచున్నదని నేను తెలుసుకుంటున్నా. ఎందుకు? నీకు బాగా అర్థమయ్యి నువ్వు దానిలో మళ్ళీ నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉన్నావు. అంటే నీకు అర్థమయ్యింది కాబట్టే నువ్వు దాంట్లో ఎట్లా ప్రశ్నలు అడగలో నువ్వు తెలుసుకుని నన్ను అడుగుతున్నావు. అందువలన నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడు. నీవు నా వచనము వలన అమృతమును త్రావువాడు వలె చాలా అధికముగా ప్రీతిని చెందుచున్నావు. చూడండి, అమృతమును తాగేటువంటి వాడు ఎంత ఆస్వాదిస్తూ తాగుతాడో అట్లా నువ్వు ఉన్నావు. కావున హితము చేసే కోరికతో చెప్పేదను. అంటే సంసార నివృత్తి చేసే కోరికతో చెప్పేదను. అంటే నువ్వు కోరుకున్నావు కదా, యత్ శ్రేయ అని కోరుకున్నావు కదా, నీకు శ్రేయస్సును కలిగేటువంటిది ఏంటంటే ఇదే ఆత్మజ్ఞాన మార్గమే నీకు శ్రేయస్సును కలిగించింది. నిన్ను సంసారంలో నుంచి బయటపడేస్తుంది. సంసారం నుంచి బయటపడేస్తుంది అంటే కర్త భోక్త నుండి బయటపడేస్తుంది. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. నువ్వు కర్త భోక్త కాకుండా పోతే మరెవరు? మరి సాక్షివి. నేను పుట్టుక లేనివాడును, చావు లేనివాడును. మరి నువ్వెవరు? నేను సాక్షిని. నేను భోజనము చేసేవాడును కాదు, భోజనమును తయారు చేసేవాడును కూడా నేను కాదు. చూడండి ఎట్లా ఉంది. మరి నువ్వెవరు? సాక్షిని. కాబట్టి ఆ స్థితి దృఢం కావాలి. ఆ దృఢమయ్యేదానికి భగవంతుడు మళ్ళీ ఇక్కడ 10వ అధ్యాయమును ప్రారంభించి అర్జునునికి చెప్పుచున్నాడు. ఆ అర్జునుడు నేనే కావాలి, నాకు నేనే ఇప్పుడు చెప్పుకొనుచున్నాను అని భగవంతుడు చెప్తున్నటువంటి దాన్ని నేను తెలుసుకుని నేను ఆ ఆత్మోన్ముఖంగా ప్రయాణం చేసి ఆత్మస్థితిని పొందాలి. ఆ ప్రయత్నంలోకి రావాలి నేను. అంతేగాని ఇంక వేరే మార్గంలో ఉండి అట్లా పోయేదానివల్ల నేను వాటిని మళ్ళీ విమర్శించలేను. అది ఇంక మీరే అర్థం చేసుకోవాలంటే నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏవేవి ఉన్నాయో అవన్నీ నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించవు అని మీరు నిర్ణయానికి వచ్చేసేయాలి మీరు, అంతే. ఒకవేళ మీరు నిర్ణయానికి రాలేకపోతే మీరు ఆలోచన చేస్తే ఏమైనా డౌట్ వస్తే దానిపైన క్వశ్చన్లు అడగాలి. క్వశ్చన్లు అడిగితే దాని గురించి మనం చర్చించుకోవచ్చు. సరే, ఇక్కడికి క్లాస్ అయింది. మళ్ళీ మనం రేపు 2వ శ్లోకంలోకి రేపు ప్రయాణం చేద్దాం. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? ఎవరికైనా ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా? సరే. ఓ
असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये